హాయ్ హలో గైస్, ఈరోజు ఇంట్లోనే షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. సేమ్ ఇది పాయసంలానే, కాకపోతే సేమియా డిఫరెంట్. ఈ సేమియా మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా మిల్క్ అండ్ షుగర్. ఒక ప్యాన్ తీసుకోండి, అందులో నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు ఇంకా బాదం పప్పు యాడ్ చేయండి. అది కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత కిస్మిస్ యాడ్ చేయండి. ఇంకా లైటిష్ బ్రౌన్లోకి వచ్చేటట్టు మిక్స్ చేస్తూ ఉండండి. అలా మిక్స్ చేశాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక అది పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి సేమియా వేయండి. సేమియా కొద్దిగా ఫ్రై చేయండి, అటు ఇటు తిప్పుతూ. ఈ సేమియా ఈజీగానే ఫ్రై అయితే కాబట్టి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయండి, కొద్దిగా లైటిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఆ తర్వాత సేమియా తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక ప్యాన్లో మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ బాగా తెరలేంత వరకు వదిలేయండి. బాగా తెరలేక సరిపడినంత షుగర్ యాడ్ చేయండి. మిల్క్లో షుగర్ యాడ్ చేశాక తర్వాత సేమియా యాడ్ చేయండి. 1 or 2 minutesలో సేమియా ఈజీగానే బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు యాడ్ చేయండి. ఇంకంతే, టేస్టింగ్ టైం. చాలా అంటే చాలా బాగుంది. మీకు నా ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుందండి ఎంత బాగుందో. కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి.